పైసా వసూల్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట మనకు వినిపిస్తుంది. ఎస్, ఒక విలక్షణమైన కథానాయకుడు, ఒక డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఇద్దరు జోడై ఒక ప్రోడక్ట్ని మన ముందుకు తీసుకొస్తే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది? పైసా వసూల్ సినిమాలా ఉంటుంది. ఎస్, మన బాలకృష్ణ గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, శ్రేయా సరన్ ప్రధానమైన పాత్ర పోషించగా, మన ముస్కాన్ అండ్ ఖైరా అనదర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా పైసా వసూల్. మరి ఇంకెందుకు లేటు, పైసా వసూల్ సినిమా గురించి బోల్డ్ విషయాలు వసూలు చేద్దామా? రెడీ బాలకృష్ణ గారు. ఓకే, ఏంటంటే చాలా దీర్ఘమైన ఆలోచనలో పడిపోయారంటే మీరు. లేదండి, నారీ నారీ నడుమ మురారి. అబ్బా కరెక్టే. సినిమాలో ఇద్దరు అమ్మాయిలు మధ్యలో ఉంటాను నేను. ఇక్కడ నలుగురు ఉన్నారంటే ఎవరో ఒకటి విద్యుత్ శాఖ మీద అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కేసు వేసాడంట. రాత్రులు మా ఊళ్ళో కరెంట్ లేకుండా చేసి, ఫ్యాన్లు గాలి లేకుండా చేసి, అలాగే మా ప్రాణవాయువుని ఆపేసి మా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అని. ఇప్పుడు మీ నలుగురి మీద కోర్టులో నేను హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చెయ్యాలనుకుంటున్నాను. వద్దు ప్లీజ్, వద్దు. మేము సినిమా గురించి చాలా విషయాలు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా హాయిగా గోపికలు, కృష్ణుడు గోపికలు అని చెప్తే ఇంకా నలుగురుంటే అసలు నిజం అయ్యేది. సో ప్రస్తుతానికి హాఫ్ పార్ట్ మాత్రమే వచ్చామన్నమాట. సో ఏం చేస్తాను, సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సినిమా రిలీజ్ తర్వాత అందరినీ కూర్చోబెట్టి మనం స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం. మీరు మధ్యలో ఉంటారు స్పెషల్గా, మిగతా గోపికలందరూ కింద అలా ఉంటారు. ఓకే, సో అందరికీ వెల్కమ్. ఖైరా, సో తను బూచాడే పాటలో మనందరికీ కనిపించి అలా తలుపులో మెరిసిన అమ్మాయి బూచాడే. సో షీస్ ఖైరా. వెల్కమ్ ఖైరా. అండ్ మరి మా అందాల శ్రేయ. సో ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర, లీడ్ రోల్ ప్లే చేస్తున్న సూపర్ టాలెంటెడ్ అమేజింగ్ హీరోయిన్. డెఫినెట్లీ మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మీ దగ్గర. వై కాంట్ వి బి లైక్ శ్రేయ? I want to have your dimple. Can I have your dimple? Sure. నేను మీ డింపుల్ ఇస్తాను, మీ స్ట్రక్చర్ నాకు ఇచ్చేసేయండి. And we have Muskan here with us. So welcome Muskan. Thank you. Yes. So ఇప్పుడు వీళ్ళందరితో మరి బాలకృష్ణ గారు సెంటర్లో ఉన్నారు. ఎలా అటాక్ చేయబోతున్నారో ఏంటో అనేది మరి వాళ్ళ చేతుల్లో ఉంటుంది, నా చేతుల్లో కూడా ఉంటుంది. ఎంత మంది వచ్చినా కూడా అటాక్ చేసిన ముస్కాను ఖైరాత్ సినిమాలో ఉన్నాయి కొన్ని మంచి మంచి సన్నివేశాలు. ఇవి నన్ను తిట్టడం, ఆవిడ షూట్ చేయడం చాలా ఉంది సినిమాల విషయం. అదే చెప్తున్నాను, సినిమా అంటే చూసి అందరితో మాస్ సినిమా అనుకుంటున్నారు. మాసే కాదు, మాసు ఉట్టి మాసే కాదంట, మాసే కాదంట్లా, మాసే కాదు, చాలా ఉంది కథ దాంట్లో. మరి చెప్తున్నాను, ముస్కానేమో రివాల్వర్తో షూట్ చేయడం ఏంటి, ఈ అమ్మాయేమో తిట్టకుండా తిట్టడం సినిమా అంతా. నన్ను అంత కథ ఉంది సినిమా. అంటే ఈవిడ పాత్ర అది అదొక సస్పెన్స్. శ్రేయ పాపం చాలా సాధు జీవిలాగా పాపం అదే సస్పెన్స్. అంటే బాగుంది చూసారా? ఇలా చక్కగా వీళ్ళ షూటింగ్ ఎలా జరుగుతుందో, ఇంటర్వ్యూనే ఎలా ఉంటాయని తెలుసుకోవాలి మనము. సో ఖైరా, మీరు హిందీలో ఒక సినిమా చేశారు అండ్ క్యాలెండర్ గర్ల్స్ అండ్ ఫస్ట్ ఫిలిం అండ్ తెలుగులో మాత్రము అంటే ఆ పాట కాకుండా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం which you acted as an actor. So how was it working with బాలకృష్ణ గారు and పూరి జగన్నాథ్ గారు? ఫస్ట్ సినిమానే ఇటువంటి బిగ్ బ్యానర్ లో. It's been a dream come true. Honestly, I had done the song Boochare in Race Gurram because I got a call for it. I came, I worked and I went back to Bombay and I was living there. I had no clue about people here or working here or Telugu cinema, and I get a call from Puri sir's office asking me to audition for this film, so I was like, it's a dream come true, sitting in Bombay getting a call from Puri sir's office and coming and auditioning. Yes, I gave my 100% and thankfully they really liked and appreciated my audition. So here I was landing in the part in, Paisa Vasool. Okay. I still have to pinch myself and believe that this is happening to me. Coming here, I have fallen in love with the Telugu film industry because you know what? I've worked in Bengal, I've worked in Hindi films. But the kind of love and appreciation that people in South have for you, nowhere else in the world. And especially Balaya. It's crazy to see how people love him and after Jai Balaya.
మేము యుఎస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, యూకే ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, ఆస్ట్రేలియా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఈ మాటలేందే మాకు అసలు అంటే ఏ ఆడియో వినిపించదు అనమాట. No, but you know, after meeting him, you realize that, you know, this man has been a legend for such a long time, but he's such a humble human being. And, you know, thank you, sir. It's been an honor to work with you. And after meeting him, you realize why. So how was it meeting him for the first time in the first shot? What was the first shot with him? Love at first sight. Love it. So He said, Balaya, no, it was so nice. फिर वो sir said something, sir said something. क्यों गाली देते भाई? Okay. సో బాలయ్య గారు అంటే ఆయనకు కూడా ఇష్టం. That's the best So you thing have to about continue Telugu. saying. You can just say Balaya Garu. Balaya Garu. Achu. I was telling you. Welcome to How శ్రీయ మీరేమంటూ ఉంటారు శ్రీయ? జై బాలయ్య. ఇలా బాలరందరూ కూడా సెట్ ఇది ఒక బ్రాండ్ నేమ్, ఏం చేయమంటారు? ఎంత సీరియస్ సినిమా చేసా కూడా ఇలాగే ఉండేది. మళ్ళీ షార్ట్ అని అంత మళ్ళీ మళ్ళీ సీరియస్ బ్యాక్ టు ద మూడ్. సో ముస్కాన్ కమింగ్ టు యూ. సో మీకు దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. Yes, it's అండ్ my బిఫోర్ first దట్ మీరు డిడ్ యూ వర్క్ ఇన్ ఎనీ No, this is my first film altogether. As an artist. Yeah, this Yeah. is my debut film, and it's the best debut I could have ever asked for. And yeah, working with Puri sir and Balia sir, I mean, dream come true. That's also less said, you know, but really good experience because like, you know how they say about Balia sir, Balia. So what's that saying? Gundelu Golya. So I agree. Yeah, so it's like that, you know. First day I came on set, he made me so very comfortable. Yeah, all thanks to Bala sir for that. And Puri sir, yes, he turns out the best in you. I think everyone knows that. యా అంటే సో మరో విషయం ఏంటంటే బాలయ్య గారిది 101 సినిమా అంటే 101 ఫిలిం అండ్ మీది ఇట్ ఇస్ 1 101 and and in one. Telugu it is 101. Woo, 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 woo. ఇలా ఆ మధ్యలో ఫిల్ అయిపోయింది. ఫీల్ అయిపోయింది. సో వెరీ నైస్. ఈ చిన్న కోఇన్సిడెన్స్ ఉందన్నమాట ఇక్కడ. సో శ్రియా, I think it's crazy because, you know, a lot of time people ask me how many films have you done, and I'm like, yeah, I don't know. But to have a career where you've done, your films are in 3 digits now. It's not like, you know, like normally people retire in 2 digit whatever, but this is like it's 101. It's quite a lot. It's very difficult to be able to keep your head grounded and go through those ups and downs and not to take success too seriously and not to get disheartened. It's very hard. He's always been a people's person, whatever I've known him from Chanda Keshap to now. And being a star, it's not easy. A lot of people think it's easy. It's not, because you have to be that person on set. And no matter how, sometimes people don't understand that you're doing these crazy scenes and you break your leg, he's broken his leg once, he was telling me, and you go through all those experiences and people expect you to be just nice and have that smile on your face all the time for so many years continuously. And I've seen him on film sets. It's never a no for anything. There's never a dull moment. And retakes and costumes and difficult locations, and he's always very driven. You know, like always driven. And I'm like, Balaya Garu, why are you so driven? I used to be like, give me a chant, tell me something. Like, tell me, what do you bloody eat? Yeah, what is it? What is the secret? I medicine. But you know what? Jokes apart. As an actor, and I know what it is to survive in this industry beyond 10 years. It's really hard. It's not easy just to be a normal human being. And it's amazing that he is. And it's amazing that he is still he's still so full of energy, and he loves cinema. And that's fantastic about Balaya Garu. బాలయ్య గారు మరి పూరి గారితో ఫర్ ద ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు. హీఈస్ అ డైనమిక్ డైరెక్టర్ అండ్ ఆయన డైలాగ్స్ రాసారంటే నార్మల్గా అలా ఈజీగా చెప్పుకోగలం. మామూలుగా చిన్న పిల్లలు కూడా అలా చెప్పేస్తూ ఉంటారు. అండ్ మీ డైలాగ్స్ ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్గా వర్కౌట్ అయింది. అండ్ హౌ వాజ్ ఇట్? బ్రహ్మాండం. వసూల్
బ్రహ్మాండం. ఒకటి బాగా జెల్లయ్యాం ఇద్దరం, ఎందుకంటే మనస్తత్వాలు ఒకటే. ఆయన ఎప్పుడు పని గురించి ఆలోచిస్తాను, నేను కూడా ఎప్పుడు పని గురించి ఆలోచిస్తాను. అలాగే ప్రెషర్స్ ఏమి ఉండవు ఆయన దగ్గర నుంచి. ఎప్పుడు యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్, దట్స్ ఆల్. బట్ ఇట్ డజంట్ ఇన్సిస్ట్, అంటే నాకు ఇదే కావాలి, అలాగే ఇంత నవ్వాలి, ఇంతకంటే నవ్వకూడదు అట్లాంటి కొంతమంది ఉంటారు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతను కూడా మార్చేస్తారు. ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టు నాన్నగారు మన బ్రహ్మంగారి దాంట్లో పాట ఉంది, మాయదారి మరలా పండిన ఈ మాయదేహం 6 చక్రములు అమరి ఉన్నవినని ఏవో చెప్తారు. ఆయన ఉచ్ఛ్వాసాలు అవి కూడా సరిగా ఆడినప్పుడు కొందరు డైరెక్టర్ ఆ కొలత ఉంటుంది అంతే. ఏదోసారి ఏదో సీన్లో మేము చెప్తున్న వాడికి అర్థం కావట్లేదు అంటే నా అనుభవంలో చెప్తున్నాను. ఓ డైరెక్టర్ పేరు అక్కర్లా అలా చూసి అనాలి, ఏంటని 1 more అన్నాడు, ఎందుకండి అన్నాను. ఎక్కువ అన్నారు అనాలండి అన్నాను. నాకు అర్థం కాల. అంటే స్వేచ్ఛ వాయువు మాకు ఉండవు, ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఉండదు. చాలా చూస్తే ఫుల్ ఫ్రీడమ్ మాకు. ఇప్పుడు పాట ఉంది తేడా, దాంట్లో డైలాగ్ ఉంది, దానికి ముందు తేడా తేడా సేయింగ్ అని, మరి అది నాకు నేను స్పాంటేనియస్గా అన్నాను అక్కడ సరదాగా అంటుంటే బాగా బ్రహ్మాండంగా ఉంది అది, అలాగే చేయన్నాడు ఆయన. అలాగే వచ్చేసారు. అలాగే వచ్చేసాం. అది యాస్టిస్ మా కాంబినేషన్లో పిక్చర్ ఆఫ్టర్ గౌతమ్తో జాతకాన్ని ఏమిటా అని నేను చిన్నగా ఆర్టిస్ట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. చేయకూడా అది ఎక్స్పెక్టేషన్ కంటే కూడా మొదట్లో చాలా నెగిటివ్ వచ్చింది నాకు తెలిసింది. ఇదేంటి జాతకాన్ని చేసి ఇదేంటి కాంబినేషన్ కూడా వచ్చింది అని చెప్తున్నాను ఇవాళ. బట్ నాకు తెలుసు ఏం జరగబోతుందో భవిష్యత్తు. ఇవాళ మరి పిక్చర్కి ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు ఇవాళ. నాకు తెలుసు, ఇది ముందే గ్రహించాను నేను. మొదట్లో ఇలాగ వస్తుంది, తర్వాత ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో ఎక్స్పెక్టేషన్, నాకు అంచనాలు బేరుజు ఉన్నాయి నాకు. సో అలా ఇవాళ ఈ సినిమా అందరూ ఎదురు చూస్తారు, ఎప్పుడు విడుదలవుతుందా అని. ఇక్కడ సంపర్స్ అయితేనేమి, మా ట్రైలర్కి అయితేనేమి, లేకపోతే సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఏంటి ఈ సినిమా. చాలా అంటే అట్రాక్టింగ్ పాయింట్స్ బోల్డ్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ ఏంటి అంటే బాలయ్య గారు పాట పాడడం అనేది ద మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్. సరే, అసలు ఈ ఐడియా మీకు వచ్చిందా, అనూప్ గారికి వచ్చిందా, పూరి గారికి వచ్చిందా, మీతో పాడించాలి అన్న ఒక ఐడియా? వాళ్ళకు ఉందేమో తెలియదు, కానీ ఎంతో ఆసక్తి ఉన్న విషయం. నువ్వు పాడాలి మాత్రం నన్ను అడగలేదు. ఓకే, నేను పాడతా ఈ పాట అన్న. ఓకే అన్నాను. అంటే నేను చెప్పాను, మాకు నాన్న చూడు ఈ మా డిక్షనరీలో లేదు నాకు దానికి అర్థం, ఇది పాడతాను అన్న. పూరి కూడా వెంటనే అయితే పడే అన్నాడు. అనూప్ నెక్స్ట్ థియేటర్కి వెళ్తే రెడీగా ఉన్నాడు. ఆయన కూడా పాడేసాం, గంటలో అయిపోయింది పాట, గంటలో పాడేసాం. మామా అని మొదలు పెడితే అదే వచ్చేసింది. I'm a fan of NBK. I have 101 fevers. My nurse told me take medicine. సో నాకేంటంటే సాహిత్యం అంటే చెవు కోసుకుంటాను నేను. నాకు రకరకాల పుస్తకాలు ఉంటాయి, చదువుతూ ఉంటాను. అంటే షూటింగ్లో పార్ట్ ఆఫ్ మై డైలీ మూడ్ని, స్వయింగ్ మూడ్స్ ఉంటాయి, దాన్ని బట్టి పుస్తకం చదవడం, మ్యూజిక్. ఏం చదివారు అంటే ముందు మీద ఓ పద్యం ఎవడో రాశాడు, ఏదో ఓ ప్రాంతి ఓ విస్కీ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, వాళ్ళ మేకడల కన్నా పంచదార చిలకల కన్నా ఓ సారా నీ నామం ఎంతో రుచిరా, ఓ సారా దేవా నీవు బీరువై ప్రాంతివై విస్కీవై రమ్మవై చిన్నవై గుండం బావై నాటు సారాయివై ధైర్యదేవుండవై సంపూర్ణ మత్తు పరిసిద్ధివై నరవానారుడవై రసస్ఫూర్తివై రసాది దేవతవై మందు నామాంతరంబవై ప్రత్యక్ష దైవంబవై వచ్చి మహానాలుకపై నుంచి మా గొంతునం జారి ఉదరమ్మనందు గొలి ఉండి ఆకలి బాధలు తొలగించి ఈతి బాధలు మరిపించి తారి తమ్మను తప్పించి వాయు వరుసలు లేనంచు మాకు బ్రహ్మానందము ప్రసాదించు మా ఓ దేవా సారా దేవా నమస్తే నమస్తే. ఇది అది కుదిరింది. ఎందుకో చదివాను, ఎందుకో ఇది వచ్చింది పాట. సరే పాడేద్దాం. అలానే పాడేయచ్చు కదా ఆ పాట ఒక్కసారి. మామా ఇక పెగిలా, అరే మామా ఇక పెగిలా, మామా ఇక పెగిలా, అరే మామా ఇక పెగిలా. Super. But there's certain things about Sir no one knows. So basically, he has a Kavalasha. So he has a great knowledge about Vedas and about shlokas and all of that. Like he knows a lot of shlokas. So one day I just went up to him and basically so I asked him, sir, so these shlokas can do anything? Of course, anything. They're old science.
So if I want someone to like me, it can happen. Then he says, you have a boy. You want him to fall in love with you? No. He says, you want him to fall in love with you? Yeah, sir. He says, who is it? Sir, I can't tell you that, sir. He said, okay. Okay, so I'll give you one mantra. So you have to do this. And if you say this in front of him, matlab, he will fall in love with you. నేను మన ఊళ్ళో అంటారు చూడండి, మా అమ్మాయి ఏ మందు పెట్టింది, ఏ ఆకు తిరిగిచ్చింది, ఆ ఆకులు ఫార్ములా కూడా చెప్తారు. So, Muskan, I think it was fun working with all these lovely people, kada? Meeku? But she had the most difficult scene in her debut. Oh, అంటే డెబ్యూలో ఫస్ట్ డే షూటింగ్. okay. మై గాడ్, ఇట్ వాస్ ఆ రస్టిక్ అట్మాస్ఫియర్. ఏ హీరోయిన్ అని ఎంటర్ అవగానే చుట్టూ ఆహ్లాదకరంగా ఉండాలి, ఏదైనా పువ్వులు, బ్రహ్మాండమైన నేచర్, అదే ఉండాలి. ఏం సెట్ అది మెట్రో 3-4 రోజులు పాపం అలాగే మూతికి అడ్డంగా గుట్ట కట్టి ప్లాస్టర్ తీస్తుంటే నొప్పి ఆవిడకి, అలా కుర్చీలో కూర్చోబెట్టి వెనకాల పెట్టి టైట్ అలా 4 రోజులు కూర్చోబెట్టి. She's lucky she got such a heavy scene on her debut. It's good. It's very good. కష్టపడి అండ్ ఫస్ట్ పిక్చర్ కాబట్టి తొందరగా ఎక్కుతుంది. ఇక తడుతుంది ఆ సీను, ఆ ఫైట్ ఉంటుంది చివరిలో సీన్లో. స్క్రీన్ మీద చూడాలైతే. అబ్బా. So, next thing I know, they put a revolver in my hand and they're like, you have to shoot with him. And I'm like, are you serious? Like him and I'm shooting him with the ఏమంతం కాకపోతే నన్ను షూట్ చేయాలి. किस्सा कुर्सी का फयू. वो परमानेंट चेयर, tied always with for one किस्सा कुर्सी का. while you're doing that scene, just tied all the time. You should take that chair to your house also and You just have to keep it like that. Keep it like that. Yeah, మీకు ఫన్నీ సీన్స్ ఏమో ఉంటుంటాయి కదా ఇలాగే. చాలా అసలు మా మధ్య ఉన్న సీన్స్ అండి మెచ్యూర్డ్ లవ్ అండ్ ఎంత కావాలి. Wait, sir. Remember that one? So they cover my head with that. क्या बोलते उसको? మనం బ్యాగ్ ఉంటుంది కదా మామూలుగా నైట్ మనం బోనసంచా బోన్స్ లాంటిది బ్యాగ్ ఉంటుంది, జిప్పర్ ఉంటుంది కదా, రాత్రి చలేస్తే మనం లోపల దూరి ఆ టైప్ బ్యాగ్ లో ఇవి పడేస్తాం. And he's doing this to me. నేను ఇలా పొడుస్తున్నాను, ఇలా అంటున్నాను, కొనే చూస్తాలే అని చుట్టేస్తాను నేను. నేను రియాక్ట్ అవుతాను. నేను ఇంకా ఇలా కొట్టడం తల మీద వెనకించి కొట్టడం, అది లోపల ఉంటాను. పెడి ఫూల్ అంటాను. నేను మీరు చెప్పరు. ఇంకా భయంకరం ఇచ్చిందిలేండి, ఇంకా భయంకరం నేను చెప్పలేను. సో సెన్సార్ కట్ చేసేసుకున్నారు. కాదు సీన్ లో కాదు, అది అర్థమైంది. సీన్ కి ముందు ఆవిడ రెడీ చేస్తారు కదా. సో పూరి గారు ఎలా ఉంటారు సెట్స్ లో? మామూలుగా సీరియసా లేకపోతే ఫన్నీగా ఉంటారా? ఓన్లీ టు ద పాయింట్? నో, ఫర్ అకార్డింగ్ టు ద సీన్ ఈస్ కామెడీ. సీరియస్ అయినప్పుడు మేమేదో జోక్స్ చేస్తే మాతో పాటు పాపం ఏదో నవ్వుకుని మళ్ళీ బ్యాక్ టు వర్క్, మళ్ళీ వెళ్ళిపోతాను. సీరియస్ వర్క్ ఈజ్ ఎ వర్కాలిక్. ద బెస్ట్ థింగ్ ఆఫ్ పూరి గారు అంటే ఏం చెప్తారు మీరు? A nice human being, అదండి ఫస్ట్. Very nice human being, very affectionate and cool. ఎప్పుడు టెంపర్ లూజ్ అవ్వడం అనేది వెరీ కూల్. కరెక్ట్గా that Puri sir himself is a very good actor. And you know, he comes, especially with me, since this is my first Telugu film, you know, Telugu dialogues are very difficult, you know, so he helped me a lot. Like every time he would come and he would explain the scene to me, you know, take his time and explain it. I used to just look at and watch him, you know, every time he used to explain the scene to me, I used to see his face. He's a very good actor. ఆవిడ చెప్పినట్టే రకరకాల కథలు పుట్టుకొస్తాయి, ఒక వేషధారణ నుంచి పుట్టుకొస్తుంది. ఏదో మేము ఫ్రీగా ఉన్నాను, ఏదో గడ్డ మెచ్చుకున్నాను, దానికి ఏదో షేప్ చేద్దాం అంటే దాంట్లో నుంచి ఒక సినిమా పుట్టుకొచ్చింది. అందుకని ఈ సినిమాలో ట్రైలర్లో అదంతా కూడా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది, అది దాని మాకు అంత స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. నేను ఇలా అంటే తేడా చేయగానే కానీ బాబు వాళ్ళ బాగుంది ఉంచే అదే యాస్టీస్ ఫాలో అయిపోమని. సో ఇట్ ఇస్ జస్ట్ గివ్ అండ్ టేక్. ఫ్రీడమ్ టు ఆర్టిస్ట్. ఫ్రీడమ్ టు ఆర్టిస్ట్.
ఆల్ అగైన్ ఆర్ స్టిల్ దీంట్లో ఉన్నాం, ట్రామాలో దాంట్లోనే ఉన్నారు మీరు. మేంత మళ్ళీ అప్పుడైపోయింది సినిమా. గౌతమ్ బుద్ధ శాతకర్ణి we finished in 79 days. This film we finished in 78 days. Next film K. Savikumar, I'm going to finish it 77 days. లెక్కల్లో తేడా, రామారావు బాలకృష్ణ లెక్కల్లో తేడా రాకూడదు. ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ వస్తారా ఇంకెక్కువ సినిమాలు చేయడానికి. ఎక్కువ సినిమాలు చేయడం అంటే ఇప్పుడు చూడండి, మెయిన్గా పీసీ కనెక్ట్స్, చార్మీ, అదేంటంటే సెలబ్రిటీస్ ప్రమోషన్, ద డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెలబ్రిటీస్ ప్రమోషన్. కొత్త నేను ముస్కాన్ ఖైరాత్ అందరిని కూడా ఆవిడకి ఫస్ట్ తెలుగు అంటే క్యారెక్టర్ కూడా చేసింది, ఆయన సాంగే కాదు, అందరు సాంగే అనుకుంటున్నారు. అలాగే లైన్ ప్రొడ్యూసర్గా, అలాగే ఇలా ఎన్నో యాక్టివిటీస్, మల్టీ యాక్టివిటీస్ పెట్టుకుని సో ఉండగా ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ఇంత తొందరగా పూర్తి అయినప్పుడు ఇది రిలీజ్ కూడా పోన్ చేసుకుని 4 weeks ముందుకు వచ్చేస్తున్నాం అంటే సో ఇలా ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క సినిమా. నా లెక్కలో ఎక్కువ మంచి క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా ఎందుకు చేయదగ్గ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. అదొక కళమ్మ తల్లి చల్లని చూపు ప్రసరింపజేస్తుంది, అలాగా తల్లిదండ్రుల ఆశీస్సులు, దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. సార్ 100 సినిమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. మళ్ళీ జాన్వరి నుంచి స్టార్ట్ చేస్తాం పిక్చర్. పూరి గారు ఆల్రెడీ జాన్వరి నుంచి మళ్ళీ స్టార్టింగ్ ఫిలిం అంటే నేను అనేది వి కాంట్ నౌ వి ఆర్ ఇన్ దట్ జెల్లింగ్. అవును, జెల్లో ఉన్న అందరం. బాలయ్య గారు, మీరు మామూలుగా నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని మీ సినిమా దాంట్లో కానివ్వండి, రియల్ లైఫ్లో కానివ్వండి, మీరు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా ఆయన పాటల్ని రీమిక్స్ చేయడాలు అంటే ఆయనలాగా ఇమిటేట్ చేయడాలు ఎప్పుడు చేయలేదు. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో కంటి చూపు చెప్తుంది పాట చేసినట్టు అనిపించింది మాకు. ముస్కానా ఖైరానా? ముస్కాన్ కదా. యా, చాలా ఎంత కష్టపడింది పాపం. ఆవిడని చేతులు ఇచ్చేసి వెనకాల నాన్నగారు చేసేవాళ్ళే. అవునవును, అలా చేస్తే పాప భయపడి. అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా చాలా సూపర్. ఏంటా లిరిక్ దొరికింది అవకాశం, మంచి పాట పాడడానికి. మామూలు పాట అది. అయ్యో. సో కెన్ యు హమ్ దట్ సాంగ్ వన్స్? యువర్ సాంగ్? యా, come on, dance. Gigi dances really well on the song. Come on. Of course, there was a చాటు వచ్చేసాడు అచ్చం సునామి గప్ప ముగురు రుబాబు కస్తే కబాబు చేస్తాడు. నేను అడుగడితే మొదలెడితే కుండీలు తీసి కాలర్లు ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు. దాని బ్రహ్మాండ లిరిక్ ఇంకోటి ఉంది అద్భుతమైన. అంటే సునామీ సునామీ అబ్బా మొగుడేంటి నాకు అర్థం కాదు. రాయడానికి కూడా పర్ఫెక్ట్ లిరిక్స్. అది దాంట్లో నేను కనపడితే నేను కనపడితే అని అంతెందుకు నా పోస్టర్లు కనపడితే వచ్చాయి. షార్ట్ అని భాస్కర్ భట్ల గారు, చిన్నారాయణ గారు మెచ్చుకోవాలి. దాని ముందు ఇది ఫినిష్ చేద్దాం సాంగ్. సాంగ్ ఈవిడ చేయడము, సింగర్ ఏమో ఉమా అనే అటువంటి అమ్మాయి పాడింది, సింగరే మామూలు పాటలు పాడింది. బట్ టైటిల్ సాంగ్ ఆవిడ చేత పాడించడం కూడా అంటే నేను చెప్పేది టీసీ గురించి చెప్తాను ఫైనల్గా. అగైన్ ఏంటంటే పూరి కనెక్ట్స్, ఎనో టాలెంట్ whom to pick up. Puri connects all the talents at one place. And me has that eye, that artistic eye అంటుంది కదా. And never she used to also అక్కడ మేమంతా అప్పుడప్పుడు జోక్ చేసి కూడా come on, work at the right time, we have to finish. Charmi in the set, even Portugal అది అది లేకపోతే హ్యాపీగా ఉండేది మాకు. ఉంటే టెన్షన్ మాకు. నా దగ్గర మాత్రం నవ్వుతూ ఇలా పెట్టేది అంటే వర్క్ ఇలా బాగాలేదు, ఇలా ఉంటే బాగుంటుంది. ప్రొఫెషనలిజం ఆవిడకున్న అనుభవం, ప్రొఫెషనలిజం అది చాలా ఇంపార్టెంట్. ఆర్టిస్ట్ తనకు కూడా తెలుసు కదా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఇవాళ సినిమా పురుచుగల్లో మేము 40 రోజులు అనుకున్న 37 రోజుల్లో ఫినిష్ చేయడానికి ఇవాళ 4 వారాలు ముందుకు రావడానికి కూడా సినిమా విడుదలకి షీఈస్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద స్క్రీన్. షీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. బిహైండ్ ద స్క్రీన్. ఇప్పుడు సూపర్, వెరీ నైస్. డ్రింకింగ్ అయితే అంతా ఇప్పుడు మామా మెడిసిన్ ఎనర్జీ లూజ్ అయిపోతుంది. మెడిసిన్ ఫన్ కదా, సీరియస్
వర్క్ చేయకుండా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే నలుగురు ఒకటే చేయగలిగితే 5గురు ఒకటే చేయగలిగితే but then the camera comes on. He's on. He is like you have to see him, you know, this dialogue delivery, his, you know, his diction, his command, his voice, everything. Like when he is there, you can't, like we've clapped so many times, you know, there were scenes where Bala sir would just I clap for your dialogue, one thing. Yeah, once he did. One dialogue. One dialogue Clap for me. Because when you clap for me, Shut up. I was so happy. अपना सस्पेंस है भाई, सब सस्पेंस है अपना फिल्म में। अब ये भी बोलो, तुमने झूठी बताई। नहीं बता दिया, अभी क्या नहीं? नहीं बोलना था सर। और डायलॉग नहीं, 100 डायलॉग तो समालो చాలా అవుతాయి। ఏది చెప్పు చెప్పరు నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నాడే రజని, అలాగే ఇప్పుడు ఒకసారి చెప్తే ఒక్కటే చెప్తే 100 డైలాగ్తో సమానం. అవునా? సో మొత్తానికి చెప్పరు, రివీల్ చేస్తారు. సరే సినిమా చూస్తాం మేము 1 సెప్టెంబర్. ఒకటండి, ఎవరు ఎంత మాట్లాడిన సినిమాలో ఎంత ఉండాలో అంతే, అతిగా శృతి మించకుండా ఆ సందర్భానికి తగ్గట్టుగా అద్భుతంగా రాయడం జరిగింది పూరి. Super. But another thing very special about you, sir, is that, and it was after Gautamiputra, we all went to Tirupati, and yeah, because the music launch was there, and so I had to rush to the airport, and I really believe in Tirupati. I go there twice a year, and it was so special because your wife, ma'am, really took care of me and my mom. You know, she made sure that we got the best darshan. And she was so, you know, and then I met his daughters. They're so down to earth, so beautiful and so simple. And, you know, so I feel that speaks volumes about a man also, because it was just so nice to see a family which is so grounded, and it was fantastic. But yeah, thank you to ma'am. It was really very thankful. I'm really thankful to her. I had the best darshan because of her. Oh. Yeah. So about the producer, sir, Prasad garu gurinchi Poor cheppandi. producer garu, we forgot him only. సో పేరులో ఉంది పైసా వసూల్, మరి పైసా వసూల్ ప్రస్తుతం మాత్రం ఆయనకే చెల్లుతుంది సెప్టెంబర్ ప్రసాద్ గారు, భవ్య క్రియేషన్స్, భవ్య సిమెంట్స్, బ్రహ్మరమ్మ థియేటర్. మీకు మంచి సెంటిమెంట్ కదా మామూలుగా. రిలీజ్ అయిన ఫస్ట్ బ్రహ్మరమ్మ థియేటర్కి వెళ్ళి చూడడం ఎందుకు సార్? ఎందుకు అలా అలవాటు? అదొక అలవాటు అంతే, అది కాకతాళీయమో యాదృచ్ఛికమో. అక్కడికి వెళ్ళి చూస్తా బ్రహ్మరమ్మ. పైసా వసూల్ మరి అక్కడే ఫస్ట్ ఆనందప్రసాద్ గారు చాలా సింపుల్ పర్సన్. ఆయన ఒక మంచి సినిమా చేయాలి అని మేము, ఆయన ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. అంటే అనుకోవడం అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు దాని ముందు శాతకర్ణి ముందు మరి ఇంకో సినిమా, ఇట్లా వరుసగా కమిట్మెంట్స్. సరే తటస్థించింది, చేద్దాం అనుకున్నాం. పూరి గారు అనుకున్నాం, పీసీ గణేష్ లైన్ ప్రొడ్యూసర్ అనుకున్నాం. అంతా అసలు ఆయన కూడా ఆధ్యాత్మిక చింతన నాలాగే ఎక్కువ. ఆయనకి తులసి వనం అనే ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం, ఒక నాతో మంచి సినిమా తీయాలని ఇటువంటి క్రేజీ కాంబినేషన్ ఆయనకి. జనరల్గా నేను చెప్పాను ఇంతకుముందు, మొదట్లో ఇప్పుడు ఉన్నంత టాక్ మొదలు పెట్టినప్పుడు లేదు సినిమాకు. ఓపెన్గా మాట్లాడుతున్నాను, లేదు, ఇంత లేదు. కాంబినేషన్ బాగుంది, శాతకర్ణి దొరికితే ఏంటి అదొకటి. అవునవును, ఎప్పుడు కూడా దాంతో కనెక్ట్ చేస్తారు కదా. స్టార్డమ్ అనేది ఒకటి, కత్తికి 2 వైపుల పదులు లాంటిది. సో అటువంటిది ఇది కాంబినేషను అని చాలామంది అనుకున్నారు ఇండస్ట్రీలో. కానీ ఆయన, నేను పేరు చెప్పగానే పూరి తీసుకుంటే పెద్ద డైరెక్టర్ అని కానీ చేస్తాను వెంటనే ఆయన చాలా మంచి కాంబినేషన్ అవుతుంది బాబు, అండ్ మంచి పిక్చర్ అవుతుంది అని కాంబినేషన్ అందరూ అనుకున్నారు. కాంబినేషన్నే, కానీ శాతకర్ణి దొరికితే ఏంటి, ఎటువంటి సినిమా వస్తుంది, అసలు వీళ్ళు మెంటాలిటీ సూట్ అవుతాయా, పూర్తవుతుందా సినిమా అన్న కూడా అనుమానాలు వ్యక్తపరిచిన వాళ్ళు ఉన్నారు, బయట మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు ఇవాళ 4 వారాల ముందే రిలీజ్ చేస్తున్నాం సినిమా. సో ఫైనల్లీ బాలయ్య గారు, అబౌట్ యువర్ కాస్ట్యూమ్స్, అంటే మీ లుక్ కూడా ట్రైలర్లో, లుక్, కెమెరా, మేకప్ ఇదంతా కూడా పీసీ.
చార్మికి చెప్పారు మొత్తం. ఓకే. తను నన్ను నా మీద నమ్మకం ఉంది కదా అని నన్ను అడిగింది. ఉంది చార్మిత నాకు, నేనే మొత్తం అరేంజ్ చేస్తాను అంతా, కాస్ట్యూమ్స్ నుంచి కూడా నీ లుక్ టోటల్గా హెయిర్ విగ్ ఏంటి, హెయిర్ సెట్టింగ్ ఏంటి అన్నీ నేనే చూసుకుంటానండి. దానికి చెప్పాను టోటల్గా, నేను ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు. సో పీసీ కనెక్ట్స్తో అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. గుడ్ కనెక్షన్, గుడ్ కాంబో, గుడ్ వైబ్స్, బాగా అందరికి మైండ్ సెట్స్ కలిసినటువంటి ఒక ప్లాట్ఫామ్లో మీ అందరూ వర్క్ చేశారు. అండ్ అది పైసా వసూలుగా సెప్టెంబర్ 1వ తారీఖు మన ముందుకు రాబోతుంది. సో ఫైనల్లీ మీరేం చెప్తారు ఆడియన్స్కి? For whatever I have seen of the film, I love it. I have not seen the rushes, but I saw you first time she was seeing herself on the screen. I was like, it was definitely, చూస్తే నాలో I didn't blink. I was like, are you serious? Such an పెద్ద సినిమా నేను ఉన్నా కనపడ ఫస్ట్ చూసుకుంటున్నప్పుడు yeah, so whatever I've seen and the trailer has got such amazing reviews, you know already. So in first 4-5 hours I think we crossed 1 million views. So it's enough to say that how much love we are getting from the people. Very, very excited about 1st September, and I'm sure it's going to be a super hit. I'm sure, and love you. శ్రేయ, మీరు చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, అండ్ నౌ ఇట్ ఇస్ పైసా వసూల్. ఎటువంటి అసలు సంబంధం ఉందా సినిమా హాయ్ 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 అయిపోయింది. కిమీడా కూడా అయిపోయింది. ఇప్పుడు అందులో అదో పాట ఉంది. Well, all I say is that it takes a lot of hard work to make a film. So thank you to. We are just stressing the way we are talking now. The joke is just stress relief when we talk to you. Because but to be honest, from the producer, thank you for believing in this film, and to Puri Garu for believing in all of us, and thank you Puri sir to make me part of your film, to make me part of your cinema. To Balya Garu, to Kaira, Muskan, Mukesh sir, love you. Thank you for making us look the way we're looking. To everyone, all our ADs, you guys worked really hard. Everyone, Charmi, for putting it all together for us. All I'm telling you is please go watch it in theaters. Don't download it. Don't. I think for all the hard work that you've done, we deserve a theater ticket, and not just one, many more. So please, please, please go buy a movie ticket and watch the film. And on 1st September, it's my make it a big hit, because 11th September is my birthday. So 11th September is mine. 18th September is mine. Yeah, it's my best. They say like birthday month should start good, so it's That's crazy. birthday month present. Hers is 18. My brother is 19. When is yours? Yeah, Kaira kuda. Mine is 11. I also give you one hero's birthday on September. Who? मेरा बेटा भाई वो September 6th. See, Virgos are nice. Virgos on a roll. But yeah, నేను చెప్పొచ్చాను Million? నా తమిళ స్టంట్ యూనియన్ అంటే సౌత్ ఇండియా స్టంట్ యూనియన్ అవును, జరిగింది కదా. 50 years సెలబ్రేషన్కి వెళ్ళాను. నాన్నగారు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెళ్ళారు. నేను 50 అన్నాను, మా అబ్బాయిని 75 పంపుతా అన్నాను. నా మనవడు దేవాంశనేమో 100 పంపిస్తానని చెప్పారు. దట్ ఇస్ ద డెడికేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ మూవీస్. సార్ మీరు లియో. and please tweet your movie theater ticket. Yeah, so that I know that you bought it. Yeah. సో మీరు టు ద ఆడియన్స్. అందరూ అంటారు కొత్తగా కనపడుతున్నాన్ని. సో కొత్త కాంబినేషన్, క్రేజీ కాంబినేషను. సో ఇక్కడ మరి నారి నారి నడమ మురారి. సో బ్రహ్మాండ అందరూ కలిసి కష్టపడ్డారు. అంటే మేము సరే, మేము కాకుండా ప్రతి కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు. వాళ్ళు ఇంత బాగా రావడానికి మేము చూసాం కాబట్టి మాకు తెలుసు సినిమా గురించి. మీరు త్వరలో చూడబోతున్నారు.
ఇవే ప్రశంసలు మీ నుంచి కూడా మేము అందుకుంటామని అనుకుంటున్నాను. అందుకుంటాం మేము తప్పకుండా. సో మంచి సినిమా అండ్ జనానికి ఏవైతే కోరుకుంటారో ఒక బాలకృష్ణ సినిమా నుంచి దానికి భిన్నంగా అవన్నీ ఉంటూ కథనంలో మరి చూపే విధానంలో టోటల్గా వైవిధ్యంతో కూడిన సినిమా మన పైసా వసూలు. సో టైటిల్ని ఎప్పుడైతే అనౌన్స్ చేసామో అప్పటి నుంచే ఒక పాజిటివ్ వైబ్స్. సో పిక్చర్ కూడా డెఫినెట్గా అంత అద్భుతంగా వచ్చింది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. చదివి తీరా ఎన్నిసార్లు చూడాలి సినిమా. అంత అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని నిద్రపోనివ్వదు ఈ సినిమా. పడుకున్నా కూడా మీ కళ్ళలోకి వచ్చి లేపుతుంది. ప్రతి పాత్ర తట్టుతుంది మిమ్మల్ని, చాలా హాంట్ చేస్తుంది. సినిమాలోని ప్రతి పాత్ర కూడా చాలా బాగుంటుంది. సినిమా చూడండి. సూపర్. సో ఫైనల్ Kaira, all I can tell you is that this film has everything. It has action, it has comedy, it has romance, it has drama, it has great music, great locations. It is a complete masala package and a full paisa vasool film. And this film, if you want to enjoy it, you have to see it in the big screen, you know. So please, on 1st of September, go and watch it in the big screen. What more can I say? You know, I'm so thankful to get a part in this movie. I want to thank, of course, Balakrishna Garu. He is the most amazing human being that I've met, and thankfully, thanks to this film, I got to meet you. Puri sir for giving me my break in Telugu films. I don't want to go anywhere else. I want to work here. I want to be in this industry now. Shami ma'am, you know, who's taken care of me. You know, I love her to bits, and I'm so thankful for everything that she's done for me. So if you are a Puri Jagannath fan, please go watch the movie. If you are a Balakrishna fan, please go watch the movie. Shreya, if you are a Shreya fan, please go watch the movie. And in return, watch me and Muskan. Please. Yeah, we are there too. We are all PC Connects fan ఇప్పుడు కదా. We are all under that మరి. ఏదైనా మంచి సినిమా కంటే భాషా భేదం కూడా లేదు. అలాగే ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, అభిమాన దురభిమానులు అనే తేడా ఉండదు అన్నది నా నమ్మకం. సో అటువంటి సినిమా, ఆ సినిమాని అందరూ కూడా ఆలోచిస్తారు. నా ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్వేస్, బికాస్ వీ గివ్ సంథింగ్ న్యూ. ఇప్పుడు కొత్త తీస్తాం కాబట్టి. కరెక్ట్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా బాగా చక్కగా పైసా వసూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇంటర్వ్యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనిషి బ్రతకడానికి కావాల్సిన వాటిలో చాలా ముఖ్యమైనది నీరు. నీరు లేకపోతే మనిషి బతకలేడు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి మనిషి శరీరంలోని 55 నుండి 60% నీరు ఉంటుంది. అప్పుడే పుట్టిన బేబీస్ యొక్క బాడీలో 75% వాటర్ ఉంటుంది. ఆ బేబీ యొక్క ఫస్ట్ బర్త్డే కల్లా బాడీలోని నీటి శాతం 65%కి వచ్చేస్తుంది. అంతేకాదు, మనిషి యొక్క బోన్స్లోను, బ్లడ్లోను, వెన్నుముక్కలోను, గుండెలోను అరటిపండు అంత బరువు ఉన్న నీరుంటుంది.